2014 ఎన్నికలకు సంబంధించి అప్పుడు ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రచార రథం మీద నుంచే శంకర్ నారాయణని గెలిపిస్తే క్యాబినెట్లో చోటు కల్పిస్తానని చెప్పి ఎలక్షన్కి ముందు ప్రచారంలో భాగంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి పెనుకొండ సర్కిల్లో శంకర్ నారాయణని గెలిపించి అసెంబ్లీకి పంపితే మంత్రి పదవి ఇస్తానని ప్రచారం మొత్తం అక్కడికక్కడే ప్రకటించేశారు. అంటే ఒక్కసారిగా శంకర్ నారాయణ మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నప్పుడు ప్రజలంతా కూడా ఒకవైపు అతని వైపు చూసే అవకాశం ఉందంట. అయితే అలాంటి సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఎక్కడా ఫీల్ కాలేదు, ఫీల్ కాను. కారణం ఏమంటే నా వీరు 85 నుండి కూడా ప్రజల పక్షాన ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా ప్రజలకు సేవ్ చేశారు, పని చేశా. కాబట్టి నమ్మకం డెఫినెట్గా గెలిపిస్తారని నమ్మకంతోనే పనిచేశా. దూసుకెళ్ళిన 17,500 మెజారిటీతో. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అనుకూల పవనాలు వీచాయి. ఆ తరుణంలోనే ఎన్నికలు వచ్చాయి. అక్కడ శంకర్ నారాయణ అంటే మీ బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణ మీకు ప్రత్యర్థిగా ఉన్నారు. అయినప్పటికీ మీకు ధీమా ఉన్నదా గెలుస్తామని? శంకర్ నారాయణ స్థానికుడు కాదు, నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలకు ఆల్రెడీ పనిచేసినటువంటి వ్యక్తి. జడ్పీ చైర్మన్గా, ఎంపీగా. శంకర్ నారాయణగా కొత్తగా అక్కడికి వస్తున్నాడు, స్థానికేతరుడు, నేను స్థానికుడిని. కాబట్టి స్థానికును చూసుకుంటారు, అదే పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటారు. ఇంకా శంకర్ నారాయణ నేను వచ్చి ఏదో మంత్రి అవుతానని చెప్పినంత మాత్రం ఓట్లు వేస్తారా? రఘువీరారెడ్డి కూడా వచ్చాడు అక్కడికి, నేను నిలబడి గెలుస్తానని. డిపాజిట్లు కూడా పోయినాయి. మిమ్మల్ని ఓడించడానికి అప్పుడు రఘువీరారెడ్డికి మీ పార్టీలోనే కొంతమంది మద్దతు తెలిపారనేది కూడా అప్పుడు ప్రచారం సాగింది. ప్రచారం అయితే జరిగినట్టు వాస్తవమే, కానీ దాన్ని ఎక్కడ నేను విభేదించిన నా ప్రచారంలో దూసుకెళ్ళిపోయినా భారీ మెజారిటీతో గెలిచిన. మామూలు రాజకీయాల్లో శల్యులు, శకునులు, ధృతరాష్ట్రులు, వెన్నుపోటుదారులు అందరూ ఉంటారు, కానీ గెలిచే కూడా మగోడు. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత మీరు ఎంపీగా చేశారు. ఎంపీగా ఉన్న మిమ్మల్ని పెనుకొండ అసెంబ్లీ అభ్యర్థిగా ఎవరు అవకాశం ఇచ్చారంటారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు. ఎస్. అంటే నిమ్మల కిష్టప్పను తప్పించడంలో మీ పాత్ర ఉందంటే నిమ్మల పెనుకొండ అసెంబ్లీ నుంచి అంటే గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు నిమ్మల కిష్టప్ప గారు. అంటే ఆయన ఎంపీగా పంపించి మీరు ఎమ్మెల్యేగా రావడానికి. ఎస్, నేను నాకు కోరిక. నేనేం చెప్పాను సార్ చంద్రబాబు నాయుడు గారికి కూడా, మా నాయకుడికి ఒకటే చెప్పా. నేను ఒకసారి ఓడిపోయినా, ఒకసారి పార్లమెంట్ మెంబర్గా గెలిచా. ఈసారి కారణం ఏమంటే నేను కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశం ఒకటైతేనేమి గోరంట్ల మాత్రమే పెనుగొండకి కలిసింది తప్ప పెనుగొండ నియోజకవర్గం అంతా పోయి గోరంట్లకు కలవలేదు. 5 మండలాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి గోరంట్ల మాత్రమే వచ్చింది. నాకు కూడా కమ్యూనిటీ బేస్ తీసుకున్న బాగా బలమైన సామాజిక వర్గం ఉంది. నేను ఈసారి మాత్రం తప్పనిసరిగా నాకు అవకాశం ఇవ్వండి నాని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన కూడా తప్పకుండా ఇచ్చాడు. అయితే ఆ రోజు నిమ్మల కిష్టప్ప కూడా ఆశించిన మాట వాస్తవమే. అంటే ఈ సీటు విషయంలోనే మీకు నిమ్మల కిష్టప్ప గారికి కూడా విభేదాలు పడసూపాయని. నేను సీట్ల విషయంలో ఎక్కడ విభేదాలు లేవు. ఆయన ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే అయితే తనకు మంత్రి పదవిలో వచ్చేందుకు ఆయన ఆల్రెడీ మాజీ మంత్రి, జౌలి శాఖ మంత్రిగా పనిచేశారు. మరోసారి ఎమ్మెల్యే అయితే క్యాబినెట్లో చోటు దక్కుతుంది, ఎమ్మెల్యే కావాలి. అయితే మీరు అడ్డంకిగా ఉన్నారు, దీంతోనే ఆయన మిమ్మల్ని విభేది. నేను అడ్డంకి లేదు. నేను కూడా ఎప్పుడు 85 నుండి నేనే పార్టీ ఆవిర్భావం నుండి ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను. అవకాశాలు ఒకసారి అక్కడ రావచ్చు, ఒకసారి ఇక్కడ రావచ్చు. ఒక సందర్భంలో మీరే ఒత్తిడి తెచ్చారు పార్టీని, నాకు ఎమ్మెల్యే కావాలని, ఎమ్మెల్యే టికెట్. ఒత్తిడి నిజంగా నేను ఒప్పుకుంటున్నాను. ఒత్తిడి ఎస్. నేను ఈసారి పార్లమెంట్కి పోను, ఈసారి నాకు అసెంబ్లీకి ఇవ్వండి అని మా సార్ని రిక్వెస్ట్ చేశాను. సార్ ఇచ్చాడు. సార్ ఆయనకే ఇచ్చింటే ఆయన నిలబడేవాడు. నాకు ఇచ్చాడు కాబట్టి నేను నిలబడ్డా. ఆయనకు ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన ఆ పార్టీ ఎంపీకి నిలబడ్డాడు. కిష్టప్ప గారితో మీకు ఎలాంటి నాకు అలాంటి విభేదాలు ఏముంటాయి? రాజకీయాల్లో కలిసిమెలిసి పనిచేసాం, ఒకరికొకరు సహకరించుకున్నాం. అయితే కామన్గా రాజకీయాలు ఉంటాయి, కొంత పొరపాట్లు చేయొచ్చు, ఆయన పొరపాట్లు చేయొచ్చు, నేను పొరపాట్లు చేయొచ్చు. కానీ లాస్ట్ అయితే ఫైనల్గా పార్టీనే కదా. ఒకవైపు నిమ్మల కిష్టప్ప గారు పెనుకొండ నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు, మరోవైపు శ్రీరామ్ గారు కూడా ఆశిస్తున్నారు. ఈ సందర్భంలో ఎవరు ఆశించే దాంట్లో తప్పు లేదు. శ్రీరామ ఆశించవచ్చు, ఇంకో కిష్టప్ప ఆశించవచ్చు, పార్థసారథి ఆశించవచ్చు, ఇంకొక ఆయన కాలువ శ్రీనివాస్ ఆశించవచ్చు, ఇంకొకరు రావచ్చు. కానీ మా నాయకుడు చూస్తాడు ఏ సామాజిక వర్గానికి ఎవరికి ఇవ్వాలి. నుంచి మీకేమన్నా వ్యతిరేకత కానీ ఇంకోటి కానీ ఏదన్నా సమస్యలు ఎదురవుతున్నాయి? నేను కూడా సీనియర్ లీడర్. నేను దాదాపు 32 ఏళ్ళు నేను కూడా సీనియర్ లీడర్. నాకు ఎలాంటి ఇబ్బందులైనా దూసుకుపోయే మనస్తత్వం నాది. అందరితో కలిసిమెలిసి పనిచేసే మనస్తత్వం నాది. నేను అందరినీ కూడా ఈ జిల్లాలో మామూలు రాజకీయ పార్టీలు, ఇది కూడా ఒక సముద్రం, గ్రూపులు, రాజకీయాలు అన్నీ ఉంటాయి.
కానీ నాకు అందరూ సమానం. ఏ గ్రూపులకు అతీతంగా సౌమ్యుడిగా అందరిలో దూసుకుపోతుంటాం తప్ప ఆ గ్రూపు ఈ గ్రూప్ అనేది లేదు. నాకు ఆ గ్రూపు లేదు జిల్లాలో. నాకు పార్టీ సుప్రీం అంతే. రాజశేఖర రెడ్డి హవాతో వైసీపీకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి మంచి హవా ఉండేది. అంటే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి హవా ఉండొచ్చు, ఇంకొకరు హవా ఉండొచ్చు. మీకు ఒకటి చెప్తున్నా, నేను మొన్న జరిగినటువంటి 2014 ఎన్నికల ముందు ఒక 4 నెలల ముందర నేను గంటా శ్రీనివాసరావు ఎడ్యుకేషన్ మిస్ ప్రెసిడెంట్ మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. పార్లమెంట్ 99లో ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్.